యాహ్! హలో ఎవ్రీవన్. మనము స్టాటిక్ వెబ్‌సైట్ ఎలా డెవలప్ చేయాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాము. ఈ కోర్స్ అయిపోయేసరికి ఇలాంటి ఒక వెబ్‌సైట్ మొత్తం బిల్డ్ చేసేలాగా ఈ మనం మొత్తం నేర్చుకుందాము. ఇది ఫస్ట్ టెంప్లేట్ మాత్రమే దానికి. సో, స్టాటిక్ వెబ్‌సైట్ అంటే ఏంటి అంటే అది ఏ డివైస్‌లో గాని సేమ్ అలాగే డిజైన్ ఉంటది. ఎప్పుడైతే రెస్పాన్సివ్ వెబ్‌సైట్ అంటారో ల్యాప్‌టాప్‌లో ఒక డిజైన్ గాని, లేదు అంటే ట్యాబ్స్‌లో ఒక డిజైన్ గాని ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది రెస్పాన్సివ్ వెబ్సైట్ లాగా జస్ట్ లైక్ ఇలా పెద్దగా ఉంటే పక్క పక్కన ఇమేజెస్ వస్తున్నాయి కదా అదే ఇది ఎక్కడున్నా ఇలాగే వస్తుంది సేమ్. సో ఇది స్టాటిక్ వెబ్సైట్ అనమాట. బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఆన్లైన్లో ఎలా రాయొచ్చు HTML CSS అనేది చూద్దాము. వన్ కంపైలర్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు బేసిక్ స్ట్రక్చర్ అనేది డైరెక్ట్గా ఇస్తుంది. బేసిక్ స్ట్రక్చర్ ఎలా రన్ అవుతుంది ఏంటి అనేది. సో ఇది బేసిక్ HTML స్ట్రక్చర్ అన్నమాట. ఇది బేసిక్ సిఎస్ఎస్కి ఏమీ ఉండదు. నో నీడ్ ఆఫ్ ఇది మొత్తం డిలీట్ చేయొచ్చు మనం డైరెక్ట్గా కూడా. ఇది HTMLకి మాత్రం బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది మ్యాండేటరీ. లైక్ ఇక్కడ HTML హెడ్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు. హెడ్ రిమూవ్ చేయొచ్చు మనము. అండ్ బాడీలో ఇది ఏదైతే ఈ బాడీ ఉందో ఈ బాడీలో ఏదైతే మనం రాస్తామో అది మొత్తం ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో ఈ స్క్రిప్ట్ ఇది మనకి ఇప్పటికి అవసరం లేదు. స్టెప్ బై స్టెప్ వెళ్దాము. లైక్ ఈ బాడీ లోపల ఏదైతే రాస్తామో ఇది మొత్తం ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటుంది. లైక్ ట్యాగ్స్ ఫస్ట్ మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాము. ఒక HTML ట్యాగ్ అంటే ఏంటి అంటే ట్యాగ్ విత్ ఇది ఓపెనింగ్ ట్యాగ్ అనమాట. లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్ మధ్యలో ఆ ట్యాగ్ నేమ్ ఉంటుంది. ఇక్కడ ట్యాగ్ నేమ్ ఉంటుంది. అండ్ ఇది క్లోజింగ్ ట్యాగ్. క్లోజింగ్ ట్యాగ్లో స్లాష్ ఫార్వర్డ్ స్లాష్ మాత్రం పెట్టాలి. అది క్లోజింగ్ ట్యాగ్ అంటారు. మధ్యలో ఏదైతే రాస్తామో అది కంటెంట్ అంటారు. సో మనం ఒకసారి అలాగే ట్రై చేద్దాము. నార్మల్గా మనకు హెడ్డింగ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఏం లేదు కదా, ఒకసారి రన్ చేసి చూద్దాము. ఇక్కడ ఏం లేదు, ప్లెయిన్గా ఉంది కదా. సో ఒకసారి మనకు హెడ్డింగ్ ట్యాబ్లెట్ ఇద్దాం. మనం ఎప్పుడైతే ఇది క్లోజ్ చేస్తామో లైక్ నేను చూపిస్తాను ఉండండి. H1 క్లోజింగ్ ట్యాగ్ చేసినామంటే ఆ క్లోజ్ ట్యాగ్ కూడా ఆటోమేటిక్గా దాంతో పాటు వచ్చేస్తుంది. సో ఈ మధ్యలో ఏమని రాస్తామో అది ఇక్కడ మనకు డైరెక్ట్గా చూపిస్తుంది. ఇక్కడ సహాయం వచ్చింది కదా. సో ఈ మధ్యలో ఏదైతే రాస్తామో ఆ కంటెంట్ మొత్తం మనకు ఈ బాడీ ఏదైతే ఇక్కడ ఉందో ఇక్కడ చూపిస్తుంది. ఇలాగా మనకి హెడ్డింగ్ ఎలిమెంట్స్ మొత్తం 5 ఉంటాయి. H2 అని చెప్పి అలా H3 అని చెప్పి అలా మొత్తం 5 ఉంటాయి. లైక్ ఈ ఎందుకు ఇలా ఉన్నాయి అంటే ఒక్కొక్క హెడ్డింగ్ ఎలిమెంట్కి సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. నేను చూపిస్తాను ఒకసారి 5 కూడా. సారీ ఇది 4 కదా. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాము, మీకే డిఫరెన్స్ కనపడుతుంది. ఎందుకు అన్నీ ఉన్నాయి అంటే చూసారు కదా ఇక్కడ. సో H1 అంటే కొంచెం పెద్దగా ఉంటుంది, H2 అంటే కొంచెం డిక్రీజ్గా ఉంటుంది, H3 అంటే నార్మల్గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. మనకు 5 ఇవి హెడ్డింగ్ ట్యాగ్స్ అంటారు దీంట్లను. ఇలా 5 హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి మనకు. సో హెడ్డింగ్ ట్యాగ్ గురించి అర్థమైపోయింది కదా. అంతే. నెక్స్ట్ ఒకసారి పేరాగ్రాఫ్ ట్యాగ్ గురించి చూద్దాం. పేరాగ్రాఫ్ ట్యాగ్ పీతో స్టార్ట్ అవుతుంది. పీతో స్టార్ట్ అయ్యి పీతోనే ఎండ్ అవుతుంది. లైక్ మనం మధ్యలో కంటెంట్ ఏది రాసినా కానీ అది మనకు ఇక్కడ చూపిస్తుంది. దీని సైజ్ అనేది వెరీ స్మాల్ ఉంటుంది. ఇలాగా చాలా స్మాల్. ఆ హెడ్డింగ్ ఏదైతే హెడ్డింగ్తో పోల్చుకుంటామో దానికంటే చాలా తక్కువ ఉంటుంది ఇది సైజ్ అనేది. సో నెక్స్ట్ ఒకసారి బటన్ కూడా చూద్దాం ఇలాగే. సారీ బటన్, ఇది బటన్ ఏంటి అంటే ఆన్ క్లిక్ ఈవెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి బటన్లో. ఎప్పుడైతే మనం అక్కడ క్లిక్ చేస్తామో అది ఆటోమేటిక్గా నావిగేట్ అవ్వడం కానీ, వెబ్సైట్ ఇంటిగ్రేషన్స్కి డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్కి వెళ్ళడం కానీ, న్యూ ట్యాబ్స్ ఓపెన్ కావడం కానీ అలా జరుగుతూ ఉంటుంది. ఒకసారి బటన్ అని ఇద్దాము. లైక్ ఇక్కడ చూసారు కదా, బటన్ అనేది దీనికి ఆన్ క్లిక్ ఇంకా ఈవెంట్స్ చాలా ఉంటాయి. సో అలాగా ఈ ఏదైతే H1 ట్యాగ్, P ట్యాగ్, బటన్ అనేవి ఉన్నాయో ఇవి వర్క్ అవుతూ ఉంటాయి.
సో, ఇంతటితో ఈ క్లాస్ క్లోజ్ చేద్దాము. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఓకే. ఇప్పటిదాకా HTML చూసాం కదా!